గీతాపారాయణం ఊరికి ఎక్కువ చేస్తే పురుషుడితో గొడవలు జరుగుతాయి. స్త్రీ శక్తి ఆమెలో అధికమైనప్పుడు పురుషుడు డౌన్ అవుతాడు. రహస్యం అది. కాబట్టే పూర్వీకులు ఏం చేశారు, రుద్రాభిషేకం పురుషుణ్ణి చేయమన్నారు, పురుష శక్తిని ఎక్కువ చేసుకోవడానికి. పురుష శక్తి కూడా ఈక్వల్ అయినప్పుడు అందుకే స్త్రీని పక్కన కూర్చోమన్నాడు, పురుషుడే వేస్తాడు అని చెప్పారు. దాని ఆంతర్యం అదే, పురుష శక్తిని పెంచడానికి రుద్రాభిషేకం. ఆ పంచామృతాల్లో వాడినటువంటి పాలు మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది, పెరుగు స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది, నెయ్యి మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది, తేనె మన హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది, బెల్లము చక్కెర మన గొంతు తీయగా మాట్లాడాలి కదా, ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. అందుకని పంచామృతాల చేత పంచలోహాలను నీకు విగ్రహాన్ని అభిషేకం చేయించారు. కాబట్టి మన బాడీలో ఏదైతే తక్కువ ఉందో ఎక్కువ ఉందో దాన్ని ఈక్వల్ చేసుకోవడానికి, మేల్ ఫీమేల్ తత్వాన్ని ఈక్వల్ చేసుకొని వివాహం చేసుకున్నట్టయితే ఇద్దరి భావాలు కలిసి అట్రాక్షన్ కలుగుతుంది ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళది. ఈ సత్యాలన్నీ తెలవక మేల్ ఫీమేల్లో ఆడవాళ్లలో మగతనం ఎక్కువ ఉండడము, మగవాళ్లలో ఆడతనము ఇలా ఇంబ్యాలెన్స్గా ఉండడం మూలంగా, విశ్వ నియమాలు తెలవడం మూలంగా ఇలాగా మనం తప్పులు జరుగుతున్నాయి.